అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహిళలపై జరుగుతున్న దారుణాలన్నీ ఆగాలి, మహిళలకు న్యాయం చేయాలి, మహిళలపై పోరాటం చేయాలి అని చెప్పి POW ప్రగతిశీల మహిళా సంఘం అయితే ఈ నెల విశాఖ జిల్లాలో అయితే 7వ మహాసభలు అయితే వీళ్ళు పెడుతున్నారు. అయితే మనతో పాటు ప్రగతిశీల మహిళా సంఘం నాయకులు అయితే ఉన్నారు. అమ్మ చెప్పండి, ఏం చెప్తారు ఈ మహాసభల కోసం? ప్రగతిశీల మహిళా సంఘం విశాఖ జిల్లా మహాసభలు ఈ నెల 22వ తేదీన గాజువాకలో జరుగుతున్నాయి. ప్రధానంగా మహిళలపై జరుగుతున్న అన్ని రకాల హింసలకు వ్యతిరేకంగా పోరాడదాం, జీవించే హక్కుకై పోరాడదామని మహిళా సంఘం పిలుపునివ్వడం జరిగిందండి. ఎందుకంటే ఈరోజు కుదించుకుపోతున్న ఉపాధి అవకాశాలు, ఇక్కడ ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వల్ల ఇంకా చాలా ఇబ్బందికరంగా ఉంది. అంటే ఈరోజు విద్య ఉన్నప్పటికీ కూడా ఉపాధి అవకాశాలు లేకపోవడం కూడా ఆర్థిక హింసే. ఈరోజు మహిళలపైన హింస అనగానే వాళ్ళపై లైంగిక దాడులు మాత్రమే చర్చనీయాంశం చేయబడుతుంది. అదొకటే హింస కాదు. కుదించుకుపోతున్న ఉపాధి అవకాశాలు, ఈరోజు భద్రత లేని బహిరంగ ప్రదేశాలు, ఇంట బయట, పనిలో బడిలో గుడిలో, ఒంటరిగాను సామూహికంగాను పగలు రాత్రి ఎక్కడా కూడా ఈరోజు మహిళలకు రక్షణ లేని పరిస్థితులు రాజ్యమేలుతూ ఉంటే ప్రభుత్వం హింసా వ్యతిరేక దినం జరిపి నేను చాలా వాళ్ళకి రక్షణ కల్పిస్తున్నాను, చట్టాలు చేస్తున్నానని చెప్తున్నారు. ఈ పోరాడి సాధించుకున్న చట్టాలు కూడా అమలు చేయలేని పరిస్థితి ప్రభుత్వం అనేది ఉన్నది. ఎందుకంటే ఇంతకు ముందు కూడా చాలా సంబంధించిన విషయాల్లో మద్యం ఇట్లాంటి వాటి ద్వారా ఆదాయం సంపాదించకూడదు, తద్వారా ప్రభుత్వం నడపకూడదని చెప్పి ఆ రాజ్యాంగంలోని ఆదేశ సూత్రాలు ఉంటున్నప్పుడు కూడా ఈరోజు సూపర్ 6 కావాల్సిన డబ్బులంతా ఈరోజు మొత్తం కూడా ఈ ఆదాయం ద్వారా మద్యం ద్వారా సంపాదించాలి. ప్రభుత్వం అనేక కార్యక్రమాలకు పాల్పడుతుంది. నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. మహిళలపై హింస జరగడానికి ప్రధానమైన కారణం ఈరోజు మద్యము, గంజాయి, డ్రగ్స్ వీటన్నిటి వల్ల. కాబట్టి వీటన్నిటిని కూడా ఆపాలని చెప్పేసి మహిళా సంఘం డిమాండ్ చేస్తుంది. కాబట్టి మహిళలపై జరుగుతున్న అన్ని రకాల పీడనలు, అన్ని రకాల అసమానతలు, అణిచివేతలు, ఆర్థిక హింస, సామాజిక హింస, రాజ్య హింస, అన్ని హింసలకు వ్యతిరేకంగా మహిళా సంఘం పోరాడాలని చెప్పేసి మహిళలకు పిలుపునిస్తుంది. ఆ పిలుపులో భాగంగా భవిష్యత్ ఉద్యమ పోరాట కర్తవ్యాలను రూపొందించుకోవడానికి ఇక్కడ విశాఖ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎంచుకోవడం కోసం విశాఖ జిల్లా మహాసభలు 22వ తేదీన జరుగుతున్నాయి. దాన్ని విజయవంతం చేయాల్సిందిగా మహిళా సంఘం ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తుంది. అమ్మా చెప్పండి, ఏం చెప్తారు మహాసభలో? కోసం ఏం చెప్తారు? మహిళలు తరతరాలుగా కుటుంబ హింస భరిస్తూ వస్తున్నారు. దానికి ఇంకా జోడించి ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటీకరణ చేస్తూ ఉపాధి అవకాశాలని దెబ్బతీస్తూ ఉపాధిని ఆర్థికంగా కూడా దెబ్బతీసే పరిస్థితి ఈరోజు ప్రైవేటీకరణ ఉంది. పెద్ద ఎత్తున ప్రైవేటీకరణ ఆపాలని కూడా, ఎందుకంటే మహిళల ఉపాధిని దెబ్బతీసే విధంగా ప్రైవేటీకరణ ఉంది. విద్య కూడా ప్రైవేటీకరణ అవుతుంది. విద్య, ఉపాధి అన్నీ కూడా మహిళలకి దూరం అవుతున్న పరిస్థితి ప్రభుత్వం తీసుకొస్తుంది. కాబట్టి ఈ ప్రైవేటీకరణ ఆపాలి. మహిళలకి కుటుంబ హింస నుంచి కూడా రక్షణ కావాలి. ఉపాధి కూడా అవకాశాలు కూడా కల్పించాలి. మహిళలకి ఇంత బయట రక్షణ లేని పరిస్థితి పెరుగుతూ ఉంది. సూపర్ 6 ఎన్నికల ముందు ప్రకటించారు. ఎన్నికల తర్వాత సూపర్ 6ను మర్చిపోయి వెంటనే నూతన మద్యం పాలసీని తీసుకొచ్చారు. ఇదేనా మహిళలకు ఇచ్చే మీరు సూపర్ 6 అని ప్రగతిశీల మహిళా సంఘం ప్రశ్నిస్తుంది. మహిళలపైన జరుగుతున్న అన్ని రకాల హింసలకి వ్యతిరేకంగా, అలాగే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూడా పెద్ద పోరాటం చేయాలని ప్రగతిశీల మహిళా సంఘం పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా జిల్లా 7వ మహాసభలు గాజువాకలో జరుగుతున్నాయి. ఈ మహాసభలు విజయవంతం చేయాలని ఈరోజు పోస్టుల ఆవిష్కరణ, కరపత్ర ఆవిష్కరణ జరుగుతుంది. అయితే ప్రధానంగా ఈ మహిళలకైతే అన్ని రంగాల్లోని అన్యాయం అయితే జరుగుతుంది. ప్రభుత్వం మహిళలపై వివక్ష చూపిస్తుంది. అయితే దీనిపై పోరాటం చేయాలని చెప్పి POW ప్రగతిశీల మహిళా సంఘం అయితే ఈ విశాఖ జిల్లా 7వ మహాసభలు అయితే నిర్వహిస్తున్నారు. దీనికి అందరూ సహకరించాలని చెప్పి వీళ్ళైతే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, RTV విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.